ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక రిటైర్మెంట్ టైం వచ్చిన ఒక వ్యక్తి, అతని దగ్గర ఆ టైంకి 60 lakhs ఉన్నాయి. సో బట్ ఆయనకి నెలకి 20 వేలు సంపాదించాలి. ఆయన రిటైర్మెంట్ అప్పుడు 60 lakhs ఉన్నాయి ఆయన దగ్గర. సో ఏం ప్లాన్ చేయాలంటారు ఆయన? సో బేసికల్ గా రిటైర్మెంట్ కు వచ్చినప్పుడు రిటైర్మెంట్ గురించి థింక్ చేయడం కదండి. అతను యూత్ లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవడం ద్వారా ఏంటంటే తక్కువ డబ్బుకే ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది 60 లక్షలు ఉంది, సొంత ఇల్లు ఉందే, సొంత ఇల్లు, సో రెంటల్ అవసరం లేదు. డిపెండెంట్స్ ఎంతమంది, మన ఫ్యామిలీ ఖర్చు కూడా చూడాలి కదా. సపోజ్ మీరు అన్నట్టు అతని రిక్వైర్మెంట్ 20 వేలతో చాలు అనుకున్నారు అనుకోండి. ఈ 60 వేలలో సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళది. కాకపోతే 5 years లాక్ టైం, అది 5 years లాక్ ఉంటుంది అనమాట. అది ముందు పెడితే వెంటనే రావు, పెట్టిన తర్వాత 5 years తర్వాత విన్ అవుతాయి. అంటే క్వార్టర్లీ ఇస్తారు వడ్డీ, అంటే 8.5 దాకా ఇస్తారండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి భయం ఏమి ఉండదు. అండ్ దాంట్లో పెట్టుకోవడం ద్వారా మనం ఎంతకన్నా తీసుకోవచ్చు. కాకపోతే దాంట్లో 30 lakh కన్నా ఎక్కువ పెట్టినవారు, మ్యాక్సిమం అమౌంట్ 30 lakh వరకు ఉంటుంది సీనియర్ సిటిజన్ స్కీమ్స్లో. అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ది ఇంకా మిగతా 30 కూడా తీసుకొచ్చేసి మ్యూచువల్ ఫండ్ డెట్ ఫండ్స్ కానీ లేదా బ్యాంక్ డిపాజిట్స్లో పెట్టుకోవచ్చు. ఒక 1 lakh 2 lakh మాత్రం ఎమర్జెన్సీ నీడ్స్ కోసం ఉంచుకొని రెస్ట్ ఆఫ్ ది మనీని బ్యాంక్ డిపాజిట్స్ కానీ లేకపోతే డెట్ ఫండ్స్లో కానీ పెట్టుకోవచ్చు. మొత్తానికి యావరేజ్ మీద సీనియర్ సేవింగ్ స్కీమ్స్లో కానీ డెట్ ఫండ్స్లో కానీ అండ్ బ్యాంక్ డిపాజిట్లు కానీ యావరేజ్ మనం చేసామనుకోండి ఒక 7 to 8% దాకా వస్తుంది. 7 to 8%. సో 60 లక్షల మీద 7% అంటే ఈజీగా 25,000 దాకా వస్తుంది ఎవ్రీ మంత్. అంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనం తీసుకుంటూ పోవచ్చు ఎంతకాలం ఉన్నా సరే. బట్ ఎప్పుడైనా రిటైర్మెంట్ ఇట్లా 60,000 70 లక్షలు కదండి, ముందే మనం ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. మీరు రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ మనం చూసామనుకోండి, మన సపోజ్ నేను 30లో ఉన్నాను, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నీ ఖర్చు అంతా మీకు క్లారిటీ ఉండాలా. ఈ ఖర్చు ఇన్ఫ్లేషన్తో కలుపుకుంటే అప్పటికి ఎంత అవుతుందో మీకు క్లారిటీ ఉండాలా. ఇన్ఫ్లేషన్తో కలుపుకుంటే సపోజ్ ఇప్పుడు నా ఖర్చు నెలకి 50,000 అవుతుంది అనుకోండి. 30 సంవత్సరాల తర్వాత నాకు ఈ 50,000 ఎంత అవుద్దంటే అది ఈజీగా 2.5 lakh అవుతుంది. ఇన్ఫ్లేషన్ 5% యాడ్ చేసుకుంటే. అంటే అప్పట్లో నీ లైఫ్ స్టైల్ ఇదే లైఫ్ స్టైల్ అక్కడ మెయింటైన్ చేయాలంటే నీకు 2.5 lakh కావాలి పర్ మంత్. అంత డబ్బు రావాలి అంటే నువ్వు ఒక కార్పస్ క్రియేట్ చేయాలి కదా. ఆ కార్పస్ ఎంత కావాలి అనేది మనం క్యాలిక్యులేటర్లు పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ టైం మీద ఎంత మంత్లీ పెట్టగలుగుతారో పెట్టండి. సపోజ్ నేను మంత్లీ ఒక 5,000 పెడదాం అనుకుంటున్నాను. ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత తీయగలుగుతారు మీకున్న కెపాసిటీకి. ఎగ్జాంపుల్ నేను ఒక 18% తెస్తాను అనుకున్నాను అనుకోండి, 18%. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతకాలం బతుకుదాం అనుకున్నారు కూడా దాంట్లో పెట్టాలి. నేను రిటైర్మెంట్ 60లో అవుతున్నాను, ఒక 80 దాకా నేను సర్వే అవుతాను అనుకోండి, 85 దాకా, ఆ 25 years దాంట్లో పెట్టాలా. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంత డబ్బు తిస్తారా, లేదా మీరు అప్పుడు సేఫ్టీగా ఈ డబ్బుని తీసుకెళ్ళి డెట్ ఫండ్స్లో పెడతారా? నేను సేఫ్టీగా ఈ ఫండ్స్ని అప్పుడు నేను రిటైర్మెంట్ కదా డెట్ ఫండ్స్లో పెడతాను అనుకోండి, డెట్ ఫండ్స్ ఎంత వడ్డీ రాదు. అప్పుడు మీరు 8 to 10% పెట్టుకోవాలా. అంటే మీరు యూత్లో ఉన్నప్పుడేమో ఈక్విటీలో పెడతారు కాబట్టి మనం 15 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమో డెట్ ఫండ్స్లో పెడతాం కాబట్టి మనం ఒక 7% 8% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలా పెట్టి మన క్యాలిక్యులేటర్ రన్ చేస్తే అది చెప్పింది అనమాట. బేసికల్గా ఎనీ రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ 3 అవుట్పుట్ ఇస్తుంది. ఒకటి, మీ లివింగ్ కాస్ట్ అప్పటికి ఎంత ఉంటుంది ఇప్పుడుతో పోల్చుకుంటే అది ఇస్తుంది. రెండోది, ఎంత కార్పస్ కావాలి అప్పటికి ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే బతికినంత కాలం నీకు ఎంత కార్పస్ కావాలి. మూడోది, ఎంత అమౌంట్ పెడితే అంత కార్పస్ క్రియేట్ అవుతుందో చెప్పింది అనమాట. ఈ మూడింటి అవుట్పుట్. అందుకని మీరు రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ టైప్ చేస్తే మీకు అది వస్తుంది, దాంట్లో పెట్టి తీసుకోవచ్చు. మామూలుగా రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఎప్పుడు చేయాలంటారు? చాలా మంది జాబ్ వచ్చిన మరుక్షణం చేయాలండి. జాబ్ వచ్చి ఎందుకంటే ఇండియాలో జాబ్ అంటే అరౌండ్ 27 28 అవుద్ది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే కదా ఎంతమందికి వస్తాయండి? 27 అనుకోండి. రెస్ట్ ఆఫ్ ది కెరీర్ 60లో అయిపోద్ది అనుకోండి. మీకుంది ప్రొడక్టివిటీ ఎంత ఉందండి? 32 years ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఇండియాలో ఇప్పుడు లైఫ్ 90 దాకా ఉంటుందండి. అంటే ఇన్కమ్ లేకుండా 30 years బతకాల. ఇన్కమ్ ఉన్నప్పుడే బతకడం కష్టం అయితే ఇన్కమ్ లేనప్పుడు బతకడం ఇంకా కష్టం కదా. అప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ అవుతుంది కదా. ఇంకా అంటే రేట్లు ఎక్కువ, హెల్త్ సరిగా ఉండదు, ఇన్కమ్ లేకుండా 30 ఏళ్ళు బతకాలి. అందుకని రిటైర్మెంట్ ప్లానింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ పబ్లిక్ అంతా ఇప్పుడు బతకడం కోసం చాలా స్ట్రగుల్ అవుతున్నారు. తర్వాత చూసుకోవచ్చు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఆ పోస్ట్ పోన్ చేసుకుంటే ఇంకా వరస్ట్ తయారవుతుంది. అందుకని జాబ్ రాగానే మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అట్లీస్ట్ మంత్లీ 2,000 పక్కన పెట్టండి, కాంపౌండ్ అవుతా పోతా ఉంటుంది అదే అమౌంట్.
మీరు మంత్లీ కనుక 5,000 రూపాయలు రిటైర్మెంట్ కోసం వదిలేరనుకోండి, ఇయర్లీ యావరేజ్ రిటర్న్స్ మీరు 20% కనుక 18 కనుక తీస్తున్నారనుకోండి, మీకు ఈజీగా 2 కోట్ల ఫండ్ క్రియేట్ అవుతుంది అక్కడ. అందరు సెటైర్లు వేస్తారు అంత వచ్చిద్దా అనేది. మీరు పెట్టండి ముందు ఎందుకు రాదో చూడండి వస్తుంది. సో రిటైర్మెంట్ అనేది జాబ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అప్పటి నుంచి స్టార్ట్ చేయమంటున్నారు. ఇప్పుడు థింక్ చేయలేకపోతే లేట్ అయ్యే కొద్ది ఎక్కువ పెట్టాలండి. ఎందుకంటే మన వాళ్ళు ఎంత అతి నాలెడ్జ్ ఉన్నోళ్ళు అంటే, ఇప్పుడు లివింగ్ కాస్ట్ 50,000 అవుతుంది అనుకోండి, 30 years తర్వాత దీంతో బతకచ్చు అనుకుంటారు. ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయరు, చేయాలని థాట్ రాదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా లేదు అక్కడ. అప్పటికల్లా అది 2.5 లక్షలు అవుతుంది మనం బతకాలంటే అనే విషయం తెలియదు. అంతెందుకండి, ఇప్పుడు 20 years తర్వాత మిల్క్ 1 లీటర్ వచ్చేసరికి 470 అవుతుంది. డిడ్ యూ బిలీవ్? 470 అవుతుందంటే మీరు నమ్ముతున్నారా? నమ్ముది కాదు మనకి. అంతెందుకు అవుద్ది అంటాము, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మిల్క్ 60 అంటే నమ్ముతాం, 10 years బ్యాక్ 30 అన్నా నమ్ముతాము. మరి 30, 60 ఎట్లా అయిందంటే నమ్ముద్దు కదా, నమ్మాలి. ఇప్పుడు మరి 10 years తర్వాత నీకు ఎంత అవుతుందంటే ఇది 147 అవుద్ది నీకు రఫ్గా. ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకున్న పోతే, అందుకని ఇన్ఫ్లేషన్ కనపడిన ఎనిమి అండి. మనకున్న ఒకే ఒక ఎనిమి ఏంటంటే ఇన్ఫ్లేషన్. ఎందుకు నువ్వు డబ్బుల్ని బ్యాంకుల్లో డెట్ రూపంలో పెట్టాలంటే మినిమం ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి డెట్ ఫండ్స్ అంటే. అంతకంటే ఎక్కువ ఇంకా బెటర్ అనమాట. అందుకని ఎవరైనా ఇన్వెస్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఎక్స్ట్రా రిటర్న్స్ తీయాలి. అది మంచి ఇన్వెస్ట్మెంట్ వెహికల్ కింద లెక్క. అందుకని మీ పబ్లిక్కి ఇన్ఫ్లేషన్ గురించి ఐడియా ఉండాలి, రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఐడియా ఉండాలి, అండ్ ఫ్యామిలీ మీద ఐడియా ఉండాలి, ఎస్టేట్ మేనేజ్మెంట్ ఐడియా ఉండాలి, మనీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఐడియా ఉండాలి, మొత్తం ప్రాపర్ ప్లానింగ్ మీద ఐడియా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో వీటికి అశోకుడు చెట్లు నాటించని ఎగ్జామ్లో 2 మార్కులు ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మనం బట్టి పెడతాం, కానీ వీటికైతే క్వశ్చన్స్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, కాబట్టి అందరూ హ్యాపీ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్స్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.